శ్రీవేంకటేశ महिषीश्रितकल्पवल्ली पद्मावती विजयतामिह पद्महस्त श्रीवेंकटाख्यधरणी भुवपत्यकायां या श्रीशुकस्य नगरे कमलागरे వెంకటాచలమనే పేరుగల కొండ యొక్క సమీప ప్రాంతమందు గల సుఖమహర్షి తపస్సు చేసినటువంటి దివ్య క్షేత్రంలో పద్మ సరస్సులో ఏ పద్మావతీదేవి అవతరించిందో అటువంటి శ్రీ వెంకటేశ్వరుని పట్టపురాణి భక్తులకు కల్పలత వంటిది. పద్మములను చేతియందు ధరించి సర్వోత్కర్షతో వెలుగొందేటువంటి ఆ పద్మావతీదేవికి ప్రణమల్లుతూ భక్తకోటి ఈ క్షేత్రంలో తరిస్తూ ఉన్నారు. కలియుగ దైవం శ్రీనివాస ప్రభు తపమాచరించినటువంటి పుణ్య ప్రదేశం ఈ తిరుచానూరు. సూర్యనారాయణుణ్ణి ముందుంచుకుని తన హృదయ పద్మంపై నివసించే శిరుల తల్లికై దీక్షతో 12 సంవత్సరాలు తపశ్చర్య కొనసాగించాడు. భృగు మహర్షి చేసిన అపరాధానికి కోపగించిన శ్రీ మహాలక్ష్మి శ్రీవైకుంఠాన్ని వదిలి వెళ్ళింది. లక్ష్మీ విరహితుడైన శ్రీవారు సువర్ణ ముఖరీ తీరంలో స్వయంగా తన కుంతాయుధంతో సరోవరాన్ని త్రవ్వాడు. దేవలోకం నుండి బంగారు కమలాలను తెచ్చి సరోవరంలో ఉంచాడు. లోకమాత అనుగ్రహ స్వరూపిణి. అగణిత మహిమలకు నిలయమైన పద్మ సరోవరంలో కార్తీక మాసంలో శుక్లపక్ష పంచమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రంలో శుక్రవారం నాడు సువర్ణ కమలంలో అవతరించింది. ఆ మంగళ దేవత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని మెడలో తన కరకమలాలతో కల్హారమాలను సమర్పించింది. నిత్యానపాయనైనటువంటి శ్రీవారి వక్షశయ్యను అలంకరించినటువంటి ఆ తల్లి కళ్యాణం ఆచరించిన క్షేత్రంగా భావించి నిత్య కళ్యాణము పాంచరాత్రి ఆగమశాస్త్ర విహితంగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కళ్యాణంలో ముందుగా సభ్య అనుజ్ఞ, విశ్వక్సేన ప్రార్థన ఇత్యాదులుంటాయి. ఇవన్నీ ఆగమోక్తమైనటువంటి అంశాలు. వీటితో కూడినటువంటి కళ్యాణం పరిపూర్ణ ఫలాన్నిస్తూ ఉన్నది. విశ్వక్సేనుడు సకల సైన్యాధినాథుడు. ఈయన శ్రీ మహావిష్ణువు వలె పంచదివ్యాయుధధారి. వక్షస్థలంలో ఒక్క శ్రీవత్సమనేటువంటి పుట్టుమచ్చ, ప్రలంబ యజ్ఞోపవీతం అనేటువంటివి ఉండవు. అయినప్పటికీ సేవకులలో ఈయన చాలా విశిష్టమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నాడు అని చెప్పి మనకు పద్మపురాణం వివరిస్తూ ఉన్నది. తరువాత స్వస్తి పుణ్యాహవచనాన్ని అర్చక స్వాములు నిర్వర్తిస్తారు. మంగళకరమైనటువంటి మంత్రాలతో కూడింది. ఇక్కడ చెప్పే మంత్రాలు చేసే విధానం వల్ల స్థలశుద్ధి, ద్రవ్యశుద్ధి ఏర్పడుతుంది. కార్యక్రమం పుణ్యప్రదంగా వర్ధిల్లుతుంది. సర్వదేవతలు సంతోషిస్తారు. ఇందువల్ల శుభం, దీర్ఘాయువు, ఆరోగ్యం, నిర్విఘ్నత, శాశ్వత ఐశ్వర్యం, శ్రేయస్సు ఫలంగా సిద్ధిస్తాయి. అసమాన సౌభాగ్య గుణధన్యురాలైనటువంటి అలమేలు మంగమ్మ సలిలపూర్ణాలైనటువంటి స్వర్ణ కలశాలను తొండాలతో ధరించి ఇరువైపులా నిలిచి ఏనుగులు సేవిస్తూ ఉంటే, మూర్తిమంతాలైన శంఖ, పద్మ, మహాపద్మ, మకరాది నిధులు సమ్మర్దము జడుస్తూ పరిజనంలా హెచ్చరికలు చేస్తూ ఉంటే, వింజామరులు దాల్చి వెనుక దిక్కున దేవగంధర్వ గుహ్యకాంగనులు సేవిస్తూ ఉంటే, అన్ని వైపులా ఇంద్రాది దేవతలు తలలపై సేవాంజలులు నిలిపి సేవిస్తూ ఉంటే, బంగారు తామర దుద్దుపై సింహాసనంగా చేసుకుని అధిష్ఠించి సకల భువన రక్షణం చేసే ఆ తల్లికి జరిగేటువంటి కళ్యాణాన్ని ఆగమోక్తంగా పాంచరాత్రి భగవత్ శాస్త్రాధ్యయనం చేసినటువంటి విద్వాంసులు నిర్వహిస్తూ ఉన్నారు. భక్తులందరూ భాగస్వాములై కళ్యాణ వీక్షణం చేస్తూ ఉన్నారు. प्रदातेति प्रदाता संवत्सर इति संवत्सरः एव अस्मै ब्रह्मवर्चसमिति ब्रह्मवर्चसां प्रेति गच्छति ब्रह्मवर्चसेति ब्रह्मवर्चसे एव भवति गर्भिणयः भवन्ति इन्द्रियं वै गर्भः इन्द्रियम् एव अस्मिन् दधति सारस्वतीं मेषीं यति अभेतायः ईश्वरः वाचः वदितो सन् वाचं नावदेः देवाक वै सरस्वतीं एवासेना भागधेयेनेति भागेन उभयति धावति सा एव अस्मिन् वाचं दधाति प्रवदितेति प्रवदिता
वाचः भवति अवन्नदतीत्यवन्नादतिः भवति तस्मात् मनुष्याः सर्वाहं वाचं वदन्ति आग्नेयं कृष्णग्रीवमिति कृष्णाग्रीवं यदि लभेत सौम्यं मभ्रं जगामयाभिर्ज्योग आमयाभिः अग्नि वै एतस्य शरीरं गच्छति सोमो रसः इत्याजोग आमयति अग्नेः एव अस्य शरीरं निष्क्रीणादिनिः क्रीणाति सोमादे रसम् उतायति इतासुरितीता असुः भवति जीवति एव सौम्यं बभ्रं येति लभेताग्नेयम् कृष्णग्रीवमिति कृष्णाग्रीवं प्रजागामगिति प्रजागामः सोमः वैरेतोधा इति रेतः धाः अग्निः प्रजानामिति प्राजानां प्रजनयितेति प्राजनयिता सोमः एव अस्मै रेतः ददाति अग्निः प्रजामिति प्राजा प्रेति जनयति विन्दते प्रजामिति प्राजाम् आग्नेयम् कृष्णग्रीवमिति कृष्णाग्रीवं यदि लभेत सौम्य बभ्रं यः ब्राह्मणः विद्वान् अनोच्चेत्यनो उच्चान विरोधेतेति विरोधेदायते आग्नेयः भवति तेजः एव अस्मिन् तेन ददाति यते सौम्यः ब्रह्मवर्चसमिति ब्रह्मवर्चसं तेन कृष्णग्रीव इति कृष्णाग्रीवः आग्नेयः भवति तमः एव अस्मात् अपेति हन्ति श्वेतः भवति रुजं एव अस्मिन् ददाति बभ्रो सौम्यः भवति ब्रह्मवर्चसमिति ब्रह्मवर्चसं एव अस्मिन् ऋषिं ददाति आग्नेयं कृष्णग्रीवमिति कृष्णाग्रीवं यदि लभेत सौम्यं बभ्रं आग्नेयं कृष्णग्रीवमिति कृष्णाग्रीवं पुरोधायामिति पुरोधाया वर्धमानः आग्नेयः वै ब्राह्मणः सौम्यः पयाजन्यः अभिदः सौम्यम् आग्नेयौ भवतः तेजसा एव ब्रह्मणा भयतः राष्ट्रं परिधि गृह्णाति एकधेत्येकाधा समावृङ्क्त इति साम् आवृङ्क्ते पुरः येनं दधते देवासुरा इति देवा असुराः येषु लोकेषु अस्पर्धन्ता सहायताम् विष्णुः वामनम् अपश्यते तं स्वायैः देवतायै येति अलभता ततः वै सः इमान् लोकान् अभीति अजयते वैष्णवम् वामनं यदि लभेत स्वर्धमानः विष्णुः एव भूत्वा इमान् लोकान् अभीति जगति विषम इति विषमेः यदि लभेत विषमा इति विषमाः इव हि इमे लोकाः समृद्ध्या इति समृद्ध्यैः इन्द्राय मन्यमत इति मन्योमते मनस्वते ललामं प्राशृङ्गं यदि लभेत सङ्ग्राम इति सङ्ग्रामे संयत्तगिति संयत्तेः इन्द्रियेण वै मन्युना मनसा सङ्ग्राममिति रामं जयति इन्द्रम् एव मन्यमन्तमिति मन्योमन्तं मनस्वन्तं स्वेन भागधेयेनेति भागाधेयेन उपेति धावति सः एव अस्मिन् इन्द्रियं मन्यं मनः दधाति जगति तौ सङ्ग्राममिति सङ्ग्रामम् इन्द्राय मरुत्वते वृष्टिसक्थमिति वृष्टिसक्थं येति लभेत ग्रामकाम इति ग्रामकामः इन्द्रम् एव मरुत्वन्तं स्वेन भागधेयेन भागधेयेन उपेति धावति सः एव अस्मै जातानिति सा जातानि वेति गच्छति ग्रामे एव भवति यते ऋषभः तेन ऐन्द्रः ते वृष्टिः तेन मारुतः समृद्ध्या समृद्धिः पश्चात् वृष्टिसक्थ इति वृष्टिसक्थः भवति पश्चादन्ववसायिनीमिति पश्चात् अन्ववसायिनीम् एव अस्मै विसंः करोति सौम्यं बभ्रं यति लभेत अन्नकाम इत्यन्नकामः सौम्य
वै अन्नम् सोमम् एव स्वेन भागधेयेनेति उपेति धावति सः एव अस्मै अन्नम् प्रेति गच्छति अन्नादित्यन्नाद शुकब्रह्म मुनिध्येये सदा पूज्ये सनातन పద్మోద్భవే మహాలక్ష్మి ప్రసన్నా భవమే సదా. జగద్రక్షణకి స్వామివారు అమ్మవారు గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. అందుకు స్వామివారికి అమ్మవారికి అర్చక స్వామికి రక్షా కంకణ దీక్షణ అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఇందుకై ముందుగా కంకణాలకు మంగళత్వ సిద్ధికై వాటిని కూడా దేవతా రూపాలుగా భావించి పూజిస్తూ ఉన్నారు. జగత్ కళ్యాణ దీక్షతో అమ్మవారి యొక్క కళ్యాణం వేద మంత్రపూతంగా ఆగమోక్తమైనటువంటి పాంచరాత్రి విహిత సంప్రదాయంతో అంగరంగ వైభవంగా నిర్వహింపబడుతూ ఉన్నది. కళ్యాణం అంటేనే శుభం. వివాహం అనే మాటకు ఎన్ని పర్యాయ పదాలున్నా దేవతల విషయంలో కళ్యాణం అనే మాటనే వాడటం పరిపాటి. కారణం ఇది విశ్వానికే శుభాన్ని ప్రసాదిస్తుంది కనుక. శ్రీనివాస స్వామి యొక్క ధర్మపత్ని అయినటువంటి అమ్మవారి యొక్క గుణాలు స్వామివారి యొక్క గుణముల కన్నా గొప్పవి అన్నారు. శ్రీవారికి జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజాదులుంటాయి. కానీ వాత్సల్యవతి అయినటువంటి భగవతికి మార్దవ ఆర్జన సౌహార్ద సౌమ్య కారుణ్య మాధుర్య గుణాలు ఉన్నాయి అన్నారు భగవద్ రామానుజులు. సూర్యునికి సూర్యకిరణాలకి సముద్రానికి అలలకు ఉన్న సంబంధంలా అద్వితీయ బంధాన్ని కలవారు పద్మావతి శ్రీనివాసులు. వారి కళ్యాణాన్ని ఆశ్రయించిన సకల జీవులు కూడా ఐశ్వర్యాలను ఆరోగ్యాన్ని శుభ పరంపరలను పొందుతారు. స్వస్తి సూక్తంతో కంకణంలో ఆదిశేషుణ్ణి ఆవాహనం చేసి పూజించి తరువాత కళ్యాణమూర్తులకు విశేషంగా పూజలు చేస్తారు. పూజించినటువంటి కంకణాలను మంగళవాద్య ధ్వనుల మధ్య శ్రీవారి కుడి చేతికి అమ్మవార్ల ఎడమ చేతులకు ధరింపజేస్తూ ఉన్నారు. మేము మా కళ్యాణం కోసమే కాదు జగత్ కళ్యాణం కోసమే దీక్షా కంకణాలు ధరించి ఉన్నాం. మమ్మల్ని పూజించి మీరందరూ సుఖశాంతులతో వర్ధిల్లండి అని చెప్తూ ఉన్నారు కళ్యాణమూర్తులు. ఆచార్యులు వారు చేసేటువంటి కళ్యాణ దీక్ష కళ్యాణకరమైనటువంటి దీక్షను స్వామివారు చేయటానికి అమ్మవారి ద్వారా మాకు అనుగ్రహించారు అని చెప్పి అమ్మవారి యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ కంకణ ధారణం చేసుకున్నారు. కనుక ఆగమోక్తమైనటువంటి ఈ కళ్యాణ కంకణ ధారణను వీక్షించినటువంటి వారందరికీ కూడా సమస్త కాలాల్లో సమస్త విధములైనటువంటి సంరక్షణ ఏర్పడుతూ ఉన్నది. పురాణ దంపతుల యొక్క దయను సంపూర్ణంగా పండించుకోవటానికి దివ్యమైనటువంటి సమయం పద్మావతి అమ్మవారి కళ్యాణ ఘట్ట సందర్శనం. పాలకడలను వీడి వచ్చిన శ్రీ మహాలక్ష్మి పద్మ సరోవరంలో శ్రీహరి తపస్సు కారణంగా అవతరించి హరి పట్టపురాణి చేతులలో విలాసంగా తామర పూలను ధరిస్తూ ఉన్నది. పద్మాసనాసీనురాలు పాంచరాత్ర్య పూజలు అందుకుంటూ ఈ క్షేత్రంలో కొలువైనటువంటి కళ్యాణ కల్పవల్లి ఆగమోక్తమైనటువంటి ఎన్ని ఉత్సవాలు ఊరేగింపులు అందుకుంటూ ఉన్న పెద్దపీట అమ్మవారి యొక్క కళ్యాణోత్సవానికి ఇక్కడ వేయడం ఎంతో ఆనందకరమైనటువంటి అంశం. కమనీయ రూపమైనటువంటి ఆ అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవం వీక్షించి సమస్తమైనటువంటి భాగ్యాలను భక్త బృందాలు కరతలామలకం చేసుకుంటూ ఉన్నారు. సంవత్సరగిరి సంవత్సరః వై బ్రహ్మవర్చసేది బ్రహ్మవర్చస్య ప్రాదేది ప్రాదాత సంవత్సర ఇది సంవత్సరః ఏవాస్మై బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం ప్రేతి గచ్చతి బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చసి ఏవ భవతి సంవత్సరస్యేతి సంవత్సరస్య పరస్వాదే ప్రాజాపత్యమితి ప్రాజాపత్యం కద్రోయేతి లభేత ప్రజాపతిరితి ప్రజాపతిః సర్వాః దేవతాసో దేవా ప్రతీతి తిష్టతి ఇతి బిభీజాతే దుశ్చర్మేతి దో ధర్మా భవిష్యామి ఇతి సోమా పౌష్ణమితి సోమా
पौष्णं श्यामयेति लभेत सौम्यः वै देवतया पुरुषः पौष्णाः पशवः स्वया एव अस्मै देवतया पशुभिरिति पशुभिः त्वचः करोति न दुश्चर्मेति दुःजन्माः भवति देवाः च वै यमः च अस्मिन् लोके अस्पर्धन्ता सह यमः देवानाम् इन्द्रियं वीर्यम् अयुवता दरे यमस्य यमत्वमिति यमात्वं ते देवाः अमन्यन्त यमः वै इदौ अभूत् यत् वयस्मः इति ते प्रजापतिमिति प्रजापतिम् उपेति अधावन्नेतौ प्रजापतिरिति प्रजापतिः आत्मनः वृक्षवसा विद्युक्षावसो निरिति अमिमीत ते देवाः वैष्णावरुणीमिति वैष्णावरुणीं वसां येति अलभन्त ऐन्द्रम् उक्षाणं तं वरुणेन एव ग्राहयित्वा विष्णुना यज्ञेन प्रेति अनुदन्त ऐन्द्रेण एव अस्य इन्द्रियम् अवरुन्धत यः भ्रातृयवानिति भ्रातृयवान् स्यात् सः बद्धमानः वैष्णावरुणीमिति वैष्णावरुणीं वसां येति लभेत ऐन्द्रम् वृक्षाणं वरुणेन एव भ्रातृयम् ग्राहयित्वा विष्णुना यज्ञेन प्रेति नुदतेः ऐन्द्रेण एव अस्य इन्द्रियं वृङ्क्तेः भवति आत्मना वरेति अस्य भ्रातृयः भवति इन्द्रः वृत्ताम् अहन्यतां वृत्रः हतः षोडशभिरिति षोडशभिः भोगैः असिनाते तस्य वृत्रस्य शीर्षतः गावः उदिति आयन्नताः वैदेह्यः भवन् तासां वृषभः जघनेः अनो उदिति ऐतेताम् इन्द्रः अचागते सः अमन्यतायाः वै इमम् आलभेतेत्यालभेतामुच्येत अस्मात् पाप्पनः इति सः आत्मेयं कृष्णग्रीवमिति कृष्णाग्रीवं येति अलभता ऐन्द्रम् वृषभं तस्य अग्निः एव स्वेन भागधेयेनेति भागाधेयेन उपसर्गयित्युपासतः षोडशधेरि षोडशः वृत्तस्य भोगान् अपीति अदहत् ऐन्द्रेण इन्द्रियम् आत्मन् अदत्तायः पापनः गृहीतः स्यात् सः आग्नेयग्रीवमिति कृष्णाग्रीवं येति लभेत ऐन्द्रं वृषभम् अग्निः एव अस्य स्वेन भागधेयेनेति भागधेयेन उपसृत इत्युपगतः पाप्मानम् अपीति दहति ऐन्द्रेण एवम् आत्मन् धत्ते मुच्यते पाप्पनः भवति एव पृथिव्यां विदित्या वा पृथिव्यां येति लभेत योगपरद्ध इति धेनुं येति लभेत योगपरद्ध इति योग अपरुद्धः पाप्मानम् अपीति दहति ऐन्द्रेण इन्द्रियम् आत्मन् धत्तेः मुच्यते पाप्मनः भवति एव द्यावा पृथिव्यामिति द्यावा पृथिव्यां धेनुं येति लभेत योगपरुद्ध इति योग अपरुद्धः अनयोः वै एतस्य अप्रतिष्ठित इत्यप्रतिष्ठितः अथ एषः योग अपरुद्ध इत्यपरुद्धः द्यावा पृथिवी पृथिवी एव स्वेन भागधेयेनेति भागधेयेन उपेति धावति इति एव येनं प्रतिष्ठामिति प्रदेशां गमयतः प्रतीति एव तिष्ठति पर्यारिणी भवति पर्यारी इव हि एतस्य
రాష్ట్రం యః యోగపరుద్ధగితి యోగ అవరుద్ధః సమృద్ధ్యాతి సంవృద్ధ్యైః వాయువ్యం వత్సం యది లభేత వాయుః వై అనయోః వత్సః ఇమే వై ఏతస్యైః లోకాః అపశుష్కా ఇత్యపశుష్కాః విడ అపశుష్కేత్యపశుష్కాః అథ ఏషః యోగ అవరుద్ధ ఇత్యపరుద్ధః ద్యావా పృథివ్యాజుం ఏవాసేనా భాగధేయేనేతి భాగధేయేన ఉపేతి ధావతి సహ ఏవ అస్మై ఇమాన్ లోకాన్ విసంప్రేతి దాపయతి ప్రేతి అస్మై ఇమే లోకాః సువంతి భుంజతి ఏనం విడ ఉపేతి తిష్టతే ఇంద్రః బలస్య బిలం అపేతి ఔర్ణోత్ సహాయః ఉత్తమమిత్యుత్తమః పశో ఆసీత్ తాం ప్రేష్ఠాం ప్రతీతి సంగక్యేతి సంగక్య ఉడితి అఖిలత్ తాం సహస్రం బసవః అను ఉడితి ఆజన్నే ఉన్నత ఇత్యుతో నతః అభవత్ యః పశుకామహితి పశుకామః స్యాత్ ఏతం ఐంద్రం ఉన్నతమిత్యున్నతం యది లభేత ఇంద్రం ఏవాసేన భాగధేయేనేతి భాగధేయేన ఉపేతి ధావతి సహ ఏవ అస్మై పశూన్ ప్రేతి గచ్చతి పశుమానతి పశుమాన్ ఏవ భవతి ఉన్నత ఇత్యుతో నతః భవతి సహస్రీ వై ఏషా లక్ష్మీ యత్ ఉన్నత ఇత్యుతో నతః లక్ష్మ్యా ఏవ పశూన్ అవేతి దుంధేః యదా సహస్రం పశూన్ ప్రాప్నుయానితి ప్రాప్నుయాత్ అథ వైష్ణవం వామనం యది లభేత తస్మిన్ వై తద్ సహస్రం అధీతి అధిక్షతే తస్మాత్ ఏషః వామనః సమీక్షిత ఈషితః పశుభ్యైతి పశుభ్యః ఏవ ప్రజాతేభ్య ఇతి ప్రాజాతేభ్యః ప్రతిష్ఠామితి ప్రతిష్ఠాం దధాతి కః అర్హతి సహస్రం పశూన్ ప్రాప్తుమితి ప్రాప్తుం ఇతి ఆహుః అహోరాత్రాణి రాత్రాణి ఏవ సహస్రం సంపాద్యేతి సంపాద్యేతి లభేత పశవః నమః సకల కళ్యాణకారిణే కరుణాత్మని శ్రీవత్స వక్షసే తస్మై లక్ష్మీనారాయణాత్మని. వివాహంలో పద్మావతి అమ్మవారి దేవళంలో అగ్ని ప్రతిష్ఠ అనేటువంటి కార్యక్రమం శ్రీమంతమవుతూ ఉన్నది. అగ్ని యొక్క ప్రతిష్ఠ శ్రీకారం చుట్టుకునేటువంటి సమయంలో అగ్ని వైభవాన్ని మనం చక్కగా భావనం చేయాలి. ఎందుకంటే వేదములు ఋగ్వేదము, యజుర్వేదము, సామము, అధర్వణముగా వేదవ్యాసుల వారు విభజనం చేసినప్పుడు ముందుగా ఋగ్వేదంలో అగ్నిమీలే పురోహితం అని చెప్పి అగ్ని సూక్తంతోనే ప్రారంభం చేయటం జరిగింది. అలాగే అమ్మవారిని అభివర్ణించేటువంటిది శ్రీ సూక్తం. అందులో కూడా అమ్మవారు తాం అగ్ని సంభవాం అని చెప్పి చెప్పడం జరిగింది, తాం అగ్నివర్ణాం అని చెప్పి చెప్పడం జరిగింది. కనుక అగ్నియందు ఒకానొక మన్వంతరంలో ఆవిర్భవించింది శ్రీ మహాలక్ష్మి. కనుక అగ్ని ప్రతిష్టాపన సమయంలో చక్కగా మనం అమ్మవారికి అగ్నికి ఉండేటువంటి అనుబంధాన్ని భావనం చేయాలి. శ్రియమిచ్చేద్ హుతాశనాత్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. అగ్ని మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది. దంపతులందరికీ కూడా బాగా కళ్యాణంలో పాలు పంచుకున్నటువంటి వారికి సిరి సంపదలను జన్మ జన్మాంతరాల్లో ప్రసాదిస్తూ ఉంటుంది. భారతీయమైనటువంటి సంస్కారాలన్నీ అగ్నితోనే ముడిపడి ఉన్నాయి. జాతకర్మ నుంచి అంత్యేష్టి వరకు అన్ని అగ్నితో. వివాహంలో 7 అడుగుల బంధం అగ్నిసాక్షిగానే జరిగింది అని చెప్పి చెప్పుకోవటం మనం వింటూనే ఉన్నాం. అగ్నిదేవుణ్ణి హోమకుండంలో మంత్రపూర్వకంగా ప్రతిష్ఠించి కళ్యాణానికి సంబంధించిన దేవతల్ని మంత్రాలతో ఆహ్వానించి వారికి ప్రీతికరంగా నెయ్యి, అప్పాలు మొదలైనటువంటి మంగళ ద్రవ్యాలు అర్పిస్తూ హోమం చేస్తారు. ఆయా దేవతలకు హోమద్రవ్యాలను అగ్నిహోత్రుడే చేరుస్తూ ఉంటాడు. అందుకే అగ్నిర్దేవానాం అవమహ అని చెప్తూ ఉన్నారు. దేవతలందరిలోకి అగ్నిదేవుడు చాలా చిన్నవాడు. కనుక దేవతలందరికీ తీసుకువెళ్లి ఈ హవ్య కవ్యాలను అందజేసేటువంటి వాడు.
అలా అందజేసేటువంటి అగ్నిదేవుణ్ణి కనుక మనం ప్రార్థించినటువంటి సమయంలో మనం హృదయ శుద్ధి అంటే మనలో పాపములన్నీ కూడా దహింపబడి పుణ్యములై మనం భగవంతుని యొక్క సన్నిధానంలో ఒక పరమ పవిత్రమైనటువంటి కళ్యాణ దీక్షలో ఉన్నాము అనేటువంటి ఒక దివ్య భావన కలుగుతుంది. అర్చక స్వాములు అగ్ని ప్రతిష్టాపనం చేసి అందులో సమస్తమైనటువంటి ఆజ్యాది పవిత్ర ద్రవ్యాలను సమర్పిస్తూ ఉంటే భక్తితో అమ్మవారి యొక్క దివ్య వైభవాన్ని భక్త బృందాలు స్మరిస్తూ ఉన్నారు. కమల నయన నీవు కలచోటు సరసంబు నీవు లేని చోటు నీరసంబు కంబు కంఠి నీవు కలవాడు కలవాడు లేనివాడు నీవు లేనివాడు. ఇది నిజమైనటువంటి అగ్ని భావన. ఎందుకంటే లోకంలో అమ్మవారు ఉండేటువంటి చోటే సరసం ఉండేటువంటి చోటు, లేకపోతే నీరసం. కలవాడు అనేటువంటి శబ్దానికి పద్మావతి అమ్మవారి యొక్క అనుగ్రహం కలవాడు, లేనివాడు అనే శబ్దానికి అమ్మవారి యొక్క కళ్యాణోత్సవంలో పాలు పంచుకునేటువంటి భాగ్యం లేనివాడు అని చెప్పి మనం తెలుసుకోవాలి. కౌస్తుభమణితో అలంకృతమైనటువంటి ఆ శ్రీనివాసుని హృదయస్థానంలో ఇంద్రనీలమణుల హారపంక్తిలో ప్రకాశిస్తూ ఉండేటువంటి ఆ మహావిష్ణువు యొక్క కోర్కెలను కూడా తీర్చేటువంటి అగ్నివర్ణగా ఉండేటువంటి ఆ కల్పవల్లి అయినటువంటి పద్మావతి అమ్మవారే కళ్యాణములను కలియుగంలో కలిగించడానికి సమర్థవంతురాలు. భాగధేయేనేతి భాగాధేయేన ఉపేతి ధావతి తౌ ఏవ అస్మై సోమపీఠమితి సోమపీఠం ప్రేతి గచ్చతః ఉపేతి ఏనం సోమపీఠమితి సోమపీఠః నమతి యదే ఐంద్రః భవతి ఇంద్రియం వై సోమపీఠమితి సోమపీఠః ఇంద్రియం ఏవ సోమపీఠమితి సోమపీఠం అవేతి రుంధే యత్ ఆగ్నేయః భవతి ఆగ్నేయః వై బ్రాహ్మణః స్వామ్యేవ దేవతాం అనుసమితి తనోతి పునరుత్సృష్ట ఇతి పునః ఉత్సృష్టః భవతి పునరుత్సృష్ట ఇతి పునః ఉత్సృష్టః ఇవ హి ఏతస్య సోమపీఠ ఇతి సోమపీఠః సమృద్ధ్యాది సమృద్ధిః బ్రాహ్మణస్పత్యమితి బ్రాహ్మణః పత్యం తు పరం యేతి లభేతాభిచరన్నిత్య భీచరన్నే బ్రహ్మణః పతిం ఏవ సేన భాగధేయేనేతి భాగాధేయేన ఉపేతి ధావతి యస్మై ఏవ ఏన యేతి రుచ్ఛతి తాజగే ఆర్త్యం యేతి రుచ్ఛతి తు పరః భవతి క్షురభవతి క్షురాభవిః వై ఏషా లక్ష్మీ యత్ తు పరః సమృద్ధ్య ఇతి సమృద్ధ్యైః స్యః యూపః భవతి వజ్రః వై స్యః వజ్రో ఏవ అస్మై హరతి సరమయమితి సరామయం మరిః శృణాతి ఏవాయేన వై భీరకః యుద్మా భినత్తి ఏవాయేనం బార్హస్పత్యం శితిపృష్ఠమితి శితిపృష్ఠం యతి లభేత గ్రామకామగితి గ్రామకామః యః కామయేతా పృష్ఠం సర్వభూపాల బృందానం సదా పూజ్యాం సనాతనీం దయాంతఃకరణావాసాం విష్ణోర్మానసవాసినీం. అమ్మవారి యొక్క కళ్యాణ వైభవంలో మహామాంగళ్య పూజ. మంగళకరమైనది మాంగళ్యం. అర్చక స్వాములు పాంచరాత్రి ఆగమ విహితమైనటువంటి సంప్రదాయ దీక్షతో మాంగళ్యాలను పూజించి అందరికీ కూడా ఆ మాంగళ్యాలను చక్కగా చూపించి నమస్కరించేటువంటి భాగ్యాన్ని కల్పించి ఆ తరువాత లోకరక్షణ దీక్షతో ఉండేటువంటి స్వామివారి యొక్క హస్తముల యొక్క స్పర్శతో అమ్మవార్ల కంఠంలో అలంకారంగా మహామాంగళ్యాలను సమర్పిస్తూ ఉన్నారు. ఆ తల్లి స్వామి యొక్క అనుగ్రహంతో స్వామినే కరుణామూర్తిగా తీర్చిదిద్దుతుంది. కేవలం ఈ మాంగళ్య పూజ మాంగళ్య ధారణ సమయంలో సమస్తమైన దేవతలు అందరూ ఆరాధన చేస్తూ ఉన్నారు. తల్లి నీకు కళ్యాణం జరగటం అనేటువంటిది ఒక గొప్ప మంగళకరమైనటువంటి శ్రీకారమైతే ఆ మాంగళ్య ధారణ బలం చేత బ్రహ్మగారు సృజన చేస్తూ ఉన్నారు, విష్ణువు పరిపాలన చేస్తూ ఉన్నారు, లయ సమయంలో రుద్రుడు సమయిస్తూ ఉన్నాడు. వాస్తవానికి అన్నింటికీ నీ కళ్యాణమే మూలమవుతూ ఉన్నది. జగత్ కళ్యాణ దీక్షితురాలైనటువంటి నీ యొక్క మహామాంగళ్య ధారణావసరంలో ఎవరైతే దర్శిస్తారో వారందరూ ధన్యులు కదమ్మా.
ఇష్టా విశిష్టమతయోపి నరాయయాద్రాగ్ దృష్ట్యా త్రివిష్టపదం సులభం లభంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్ట మమ పుష్కర విష్టరాయాః. అమ్మవారి మహామాంగళ్య ధారణ సమయంలో ఏ భక్తులైతే అమ్మవారి చూపు ఒకంత మాపై పడితే చాలు, స్వర్గాది పదవులనే కాదు శాశ్వత కైవల్యాన్ని ఆ కమలాలయ చూపు ద్వారా మేం పొందగలుగుతాం. చాంగుబళా జగత్పతికి చాగుబళా జగదేకమాతకు చాగుబళా రమేశునకు చాగుబళా అలమేలు మంగకున్ చాగుబళాయటంచు కడు చక్కని కాంతను వీధి వీధి మీరేగగ ఇత్తురారతులు అనేక విధంబుల వెంకటేశ్వర. కళ్యాణ సమయంలో అమ్మవారి మానస వీధులలో ఆ తల్లి ఎప్పుడూ కూడా స్వామిని ఉంచుకుంటుంది. స్వామి మానస వీధిలో అమ్మవారు విహరిస్తూ ఉంటుంది. అటువంటి కళ్యాణ సమయంలో శ్రీనివాస సమేత అయినటువంటి ఆ పద్మావతీదేవి ఊరేగటమే కాదు, భక్తులందరి యొక్క పవిత్రమైనటువంటి భావనలతో తిరునీరాజనాన్ని అందుకుంటూ ఉన్నది. నమోస్తు హేమాంబుజ పీఠికాయి నమోస్తు భూమండల నాయికాయి నమోస్తు దేవాదిదయాపరాయి నమోస్తు శార్గాయుధవల్లభాయి. సమస్త జగత్తును ఆరాధించడానికి శ్రీనివాస స్వామి తపస్సు చేస్తే అమ్మవారు ఆవిర్భవించింది బంగారు పద్మం మీద. అటువంటి సిరుల తల్లిని స్తోత్రాలు చేసి సమస్త భూమండలానికి రక్షకురాలుగా దిక్పాలకులందరూ కూడా మాంగళ్య ధారణ అవసర సమయంలో కీర్తించారు. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు భక్తావన దీక్షారత చిద్విలాసుడు చిద్విలాసుడు శ్రీనివాస మనోరాజ్య నాయికయగు పద్మ జ్ఞాన భక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ శ్రీనివాస మనోరాజ్య నాయికయగు పద్మ జ్ఞాన భక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ వరమణి గణ సద్మ పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు ఈ ఇరువురి దాంపత్యము విశ్వానికి శుభకరము ఈ ఇరువురి వాత్సల్యము భక్తాలికి హితకరము ఈ ఇరువురి దాంపత్యము విశ్వానికి శుభకరము ఈ ఇరువురి వాత్సల్యము భక్తాలికి హితకరము భక్తాలికి హితకరము పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు
శీలవతి వేదవతి దాల్చిన మహదవతారం శ్రీవరసతి పద్మావతి శ్రీనివాస గళహారం శీలవతి వేదవతి దాల్చిన మహదవతారం శ్రీవరసతి పద్మావతి శ్రీనివాస గళహారం శ్రీనివాస గళహారం పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు పద్మా శ్రీనివాస దివ్యమూర్తి తాదాత్మ్యం ప్రకృతి పురుష నిత్య కళ్యాణాద్భుత మహాత్మ్యం పద్మా శ్రీనివాస దివ్యమూర్తి తాదాత్మ్యం ప్రకృతి పురుష నిత్య కళ్యాణాద్భుత మహాత్మ్యం ప్రకృతి పురుష నిత్య కళ్యాణాద్భుత మహాత్మ్యం పద్మస్థితాం దయారూపం సర్వదా శిశిశీతలం జంబూనద సమాకారం పద్మాం దేవీమహం భజే. అమ్మవారి యొక్క తిరుకల్యాణ మహోత్సవంలో పుష్పమాలికా సమర్పణ ఘట్టం. వధూవరులు ఒకరు ధరించినటువంటి పూమాలలు మరొకరు ధరించడం అనేటువంటి కళ్యాణ సన్నివేశం. హారాల సువాసనలు మనోభావాలకు సంకేతాలు. నవదంపతుల మనోభావాలు పవిత్రంగా, సమైక్యంగా, పరస్పర స్నేహ శ్రేయోదాయకంగా, సౌకుమార్యంతో, అన్యోన్యానురాగ బంధాలతో వర్ధిల్లాలనేటువంటి ఆకాంక్ష ఈ పుష్పమాలలు మార్చుకోవడంలో అభివ్యక్తమవుతుంది. ఈ పుష్పమాలిక పూజా సమర్పణాదుల సన్నివేశాన్ని వీక్షించిన భక్తులు ఎప్పుడూ కూడా సూరోద్భావనలతో ఉంటారు. చంద్రమునియందు జ్యోత్స్నవు చంద్రవదన ప్రభవు వాసర కరుణందు పద్మనయన దాహశక్తివి పువ్వోడి దహనునందు మృత్యదను నీకు కళ్యాణమూర్తి లక్ష్మి. ఓ కళ్యాణమూర్తి, శిరుల తల్లి, నీకు ఈ పుష్పమాలికా సమర్పణ ఘట్టంలో నమస్కరించి నేను తరిస్తూ ఉన్నాను అని చెప్పి ప్రతి భక్తుడు కూడా శిరస్సు వంచి అమ్మవారి యొక్క పుష్పమాలికా ఘట్టాన్ని దర్శించినటువంటి సన్నివేశంలో హృదయ పుష్పాలను అమ్మ పాదముల దగ్గర ఉంచి నమస్కరిస్తూ ఉన్నారు. అక్షతారోపణం అనేటువంటి సన్నివేశం కూడా అత్యంత శ్రేయోదాయకమైనటువంటిది విశ్వ కళ్యాణకారకమైనటువంటి పద్మావతి అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో. తలంబ్రాలు అంటారు సాధారణంగా. అక్షతారోపణ సమయంలో స్వస్తి సూక్త పఠనాన్ని మనం ఆలకించాలి. అందరి దేవతలు అందరికీ అన్ని వేళలా శుభాన్ని కలిగించాలని ఇందులో ప్రార్థన. నారాయణుని హృదయంలో అమ్మవారు ఎలా ఉన్నదో అమ్మవారి హృదయంలో ఆ శ్రీనివాసుడు అలాగే విలసిల్లుతూ ఉన్నాడు. వారిరువురూ కలిసి భక్తుల యొక్క కళ్యాణ హృదయాలలో సాక్షాత్కరించి సర్వకాలాల్లో వాళ్లకు అంతర్యామిగా నిలిచి అభ్యుదయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. నారాయణస్య హృదయే భవతి యథాస్తే నారాయణోపి తవ హృత్కమలే యథాస్తే నారాయణస్త్వమపి నిత్యముభౌ తథైవ తౌ తిష్టతాం హృది మమాపి దయావతి శ్రీ.
तया समृद्ध्यामिति समृद्धिः वैश्वदेवमिति वैश्वादेवं बहुरूपमिति बहुरूपं येति लभेदान्नकाम इत्यन्नकामः वैश्वदेवमिति वैश्वादेवं वै अन्नं विश्वान् एव देवान् स्वेन भागधे येनेति भागाधे येनोपेति धावति ते एव अस्मै अन्नं प्रेति यच्छन्ति अन्नादैत्यन्नादः एव भवति बहुरूप इति बहुरूपः भवति बहुरूपमिति बहुरूपं हि अन्नं समृद्ध्यामिति समृद्धिः वैश्वदेवमिति वैश्वादेवं बहुरूपमिति बहुरूपं येति लभेत ग्रामकाम इति ग्रामकामः वैश्वदेवा इति वैश्वादेवाः वै सजाता इति सजाताः विश्वान् एव देवान् स्वेन भागधे येनेति भागाधे येनोपेति धावति ते एव अस्मै सजातानिति सजातान् प्रेति यच्छन्ति ग्रामे एव भवति बहुरूप इति बहुरूपः भवति बहुदेवत्यैति మనస్థితాం మహారాజ్ఞీం ఆత్మజ్ఞానప్రదాయినీం పీతవస్త్రాం సువర్ణాంగీం పద్మహస్తాం సదా భజే. ఆ దివ్యమైనటువంటి అమ్మవారు స్వామితో వివాహమైన తరువాత చేసేటువంటిది యజ్ఞదీక్ష. యజ్ఞదీక్షకు పూర్ణాహుతి మహాఫలాన్ని పరిపూర్ణం చేసేటువంటి దివ్యమైనటువంటి అందమైన అంశం. కళ్యాణ మహోత్సవంలో పరిపూర్ణతనిచ్చేటువంటి సన్నివేశం. పూర్ణాహుతి సమయంలో ఆగమోక్తమైనటువంటి పూర్ణాహుతిని అర్చక స్వాములు చేస్తూ ఉంటే భక్తులందరూ అమ్మా నీవు క్షీరాబ్ధి కన్యవు, శ్రీ మహాలక్ష్మివి, కమలాయతాక్షివి, కంబుకంఠివి, అఖిల లోకములకు నీవే నాయకురాలువు, ఆమ్నాయ వినతకు, కనకకేతక పుష్ప గర్భవర్ణవు, అధరాధరోష్ఠివి, అమరకోటి కిరీట రత్నాంకుర కాంతి విరాజి నీరాజిత పాదపీఠవు, కమలనాభుని పట్టపు దేవి, ఆదిశక్తివి, ఇందిరాదేవివి, లోకమాతవు, ఆ మన్మధుని కన్నతల్లివి, ఆశ్రిత కల్పవల్లివి, నీకు భావన చేసేటువంటి భాగ్యం మాకు పూర్ణాహుతి అవుతూ ఉన్నది. పూర్ణాహుతి కార్యక్రమానికి పూర్ణత్వాన్ని సిద్ధింపజేస్తూ ఉన్నటువంటి ఆచార్యులు అగ్నిదేవునికి నమస్కరిస్తూ తమ జీవితం చరితార్థమైంది అని చెప్పి భావనం చేసి తరిస్తూ ఉన్నారు. మంగళమమ్మకుం సకల మంగళమంబుజనేత్రకుం జయామంగళమిందిరా సతికి మంగళమీ అలమేలు మంగకుం మంగళమందునే మరియు మంగళమందును దేవలోక దివ్యాంగనలల్లని సతికి ఆరతులిత్తురు వెంకటేశ్వర. సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అథోయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. స్వాహా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. స్వాహా.